Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from 1 Peter chapter 5 verse 4. ఈ దినం మన ధ్యానం నిమిత్తమై పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం నుండి తీసుకొనబడినది. You shall receive a crown of glory that fadeth not away. మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. In chapter 5 of his first epistle, Peter is primarily addressing the shepherds and other responsible brothers who minister to the body of Christ. పేతురు తన మొదటి పత్రికలోని 5వ అధ్యాయంలో ప్రధానంగా కాపురుల గురించి, పరిచర్య చేసే వారి గురించి, సేవ చేసే వారి గురించి ఎక్కువగా రాస్తున్నాడు. The shepherd is exhorted to feed the flock faithfully. ఇక్కడ ఈ కాపరి మరి మందని నమ్మకంగా పోషించాలి అని హెచ్చరిక చేయబడుతున్నాడు. What does it mean? అనగా అర్థం ఏమిటి? He should not minister to please himself or the people. తనను తాను గాని ఇతరులను మనుషులను మెప్పించడానికి చేయకూడదు. If he ministers like that, ఆ విధంగా కానీ అతడు సేవించినట్లయితే he will be highly disappointed on the day of reckoning. లెక్క అప్పజెప్పవలసిన దినం వచ్చినప్పుడు ఎంతో నిరుత్సాహానికి గురవుతాడు. We gain or lose rewards in heaven based on how we live and serve him on this earth. పరలోకంలో మనము పొందబోయే బహుమానాలు లేదా పోగొట్టుకున్నటువంటి బహుమానాలు కూడా ఈ భూమి మీద ఏ విధంగా మనము సేవిస్తున్నామో, పరిచర్య చేస్తున్నామో దానిపైనే ఆధారపడి ఉంటుంది. Bible repeatedly commands us to seek heavenly rewards. బైబిల్ పదే పదే మనకు ఆజ్ఞాపిస్తున్న మాట ఇదే. పర సంబంధమైన బహుమానాల కొరకై మనం ప్రయాసపడాలి. In your leisure time, please read Matthew 6 chapter 19 to 21. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుండి 21 వచనాల్ని ఖాళీ సమయంలో మీరు దయచేసి చదవండి. Also Matthew's Gospel 10th chapter verse 41 and 42. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41, 42 వచనాన్ని కూడా చదవండి. Having known the fact that rewards awaits us, a desire must be created in us to become a better or a more productive Christian. మన కొరకై బహుమానాలు వేచి ఉన్నాయి అన్నటువంటి ఈ సత్యాన్ని ఎరిగిన వారమై ఇంకా మెరుగైనటువంటి విధానంలో దేవుని మనం సేవించేవారుగా ఉండాలి. There is a vast difference between salvation and rewards. ఇక్కడ రక్షణకి బహుమతులకి చాలా వ్యత్యాసం ఉంది. For salvation you need not pay anything. It is free gift of God. రక్షణ కొరకై నువ్వు ప్రయాసపడవలసిన ఏమీ లేదు. ఇది దేవుడు నీకు అనుగ్రహించే ఉచితమైన బహుమానమే. But for rewards you have to work. అయితే బహుమానాల కొరకై నీవు పని చేయాలి, ప్రయాసపడాలి. Shall we read Matthew 16:27? మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. Matthew 16:27 says, మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. For the Son of Man shall come in glory of his Father with his angels, and then he shall reward every man according to his works. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. Paul also mentions about these rewards in general in 1 Corinthians 3:8. పౌలు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా బహుమానాలు పొందబోయే వారి గురించి రాశాడు. Some of the rewards God is going to give, they are in the form of crowns. చూడండి, కొన్ని బహుమతులు దేవుడు మనకి ఇవ్వబోయే బహుమానాలు కిరీటముల రూపంలో ఉంటాయి. After we go to heaven, probably many crowns may be there. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత అనేక రకాల కిరీటాలు కూడా ఉండొచ్చు. But as a foretaste, the Holy Spirit speaks about 5 crowns in the New Testament. అయితే ఒక ముందు రుచిగా పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధనలో ఒక 5 కిరీటాల గురించి ప్రస్తావించాడు. In each type of crown, maybe the same crown. In each type of crown, the sizes also may be different. చూడండి, ప్రతి కిరీటంలో కూడా ఈ రకమైనటువంటి కిరీటాల్లో దాని సైజులు కూడా వేరువేరుగా ఉంటాయి. Yes, because of their faithfulness. వారి యొక్క విశ్వాసతను, నమ్మకత్వాన్ని బట్టి. So the crowns are, ఇప్పుడు ఈ కిరీటాలు ఏమిటి అంటే, number 1, incorruptible crown in 1 Corinthians 9:25. మొదటి కిరీటం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో అక్షయ కిరీటము. And it will be given to those people who lead a disciplined life, that is bringing the body under subjection. ఇక్కడ తన శరీరమును లోపరుచుకుంటూ అనగా ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం జీవించిన వారికి ఈ కిరీటం ఇవ్వబడుతుంది. And the second crown is the crown of joy in 1 Thessalonians 2:19. రెండవ కిరీటము మొదటి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఆనంద కిరీటము. And it is given to soul winners who win souls unto the Lord through their testimony,
through their evangelistic work. ఈ కిరీటము చూడండి వారి యొక్క సాక్ష్యం ద్వారాను సువార్త పరిచర్య ద్వారా ఆత్మలను సంపాదించిన వారికి లభించే కిరీటమే ఆనంద కిరీటం లేదా అతిశయ కిరీటం. And the third crown is the crown of righteousness in 2 Timothy 4:8. మూడవ కిరీటం తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో నీతి కిరీటము అని It is చెప్పబడింది. given to the lovers of his appearance. ఇది ఆయన యొక్క ప్రత్యక్షతను అపేక్షించు వారికి దొరికే కిరీటం. Lord Jesus Christ is going to come very soon. యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరలో రానే ఉన్నాడు. Whoever is ready, they will be loving his appearance. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో అలాంటి వారు ఆయన రాకడను అపేక్షించేవారు. So in other words, this crown is given to those people who are ready, who are loving his appearance. కాబట్టి మరొక మాటలో చెప్పాలంటే ఈ కిరీటము ఎవరైతే ఆయన ప్రత్యక్షతను అపేక్షిస్తున్నారో వాళ్ళకి దొరుకుతుంది. And fourthly, the crown of glory, as we have seen in today's meditation, that is in 1 Peter 5:4. నాలుగోది మహిమా కిరీటం. ఈ దిన ధ్యానంలో మనం చదువుకున్నట్లుగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. And it is given to the good shepherds and those who looked after the flock well. మంచి కాపరుల గురించి మందలను సరైన విధానంలో మేపుతూ వాటిని కాస్తున్నటువంటి కాపరులకి అనుగ్రహించబడుతుంది. And the fifth crown is the crown of life in James 1:12 and also in Revelation 2:10. ఐదవ కిరీటము జీవ కిరీటం. యాకోబు పత్రిక 1:12, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం It ప్రకారం. is given to those who endure trials for his name's sake in the ministry. ఆయన నామం నిమిత్తమై సేవా పరిచర్యలో హింసలను ఎదుర్కొంటున్న కష్టాలను ఎదుర్కొన్న వాళ్ళకి లభించే కిరీటం ఇది. So today's promise of our meditation speaks of the crown of glory. కాబట్టి నేటి దిన మన ధ్యానం కొరకై మనకి ఇవ్వబడిన ఈ వాగ్దానము మహిమా కిరీటం గురించినది. So the crown of glory is a special reward for the faithful shepherds. కాబట్టి మహిమా కిరీటం అనేది నమ్మకంగా సేవ చేసిన కాపరులకు If అనుగ్రహించబడుతుంది. you read 1 Peter 5:2, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చదివితే it speaks of shepherds and their expected character. ఇక్కడ చూడండి కాపరుల గురించి మరియు వాళ్ళు ఉండవలసిన గుణగణాల గురించి ఇక్కడ రాయబడింది. Today some of the people are not genuine shepherds but they are hirelings. నేటి దినాన్న మనం చూస్తే కొందరు కాపరులు నిజంగా వాస్తవమైన కాపరులుగా లేరు, కానీ వారు జీతగాళ్ల వలె ఉన్నారు. They run away from the flock when the danger comes. అపాయం చూడగానే మందని విడిచి పారిపోయేవాళ్ళు. Let him be the shepherd or pastor or God servant or elder. They must proclaim the word of God without fear or favor. చూడండి కాపరులే కావచ్చు, పాస్టర్లైనా కావచ్చు, లేకపోతే దేవుని సేవకులను పిలువబడేవారు, సంఘ పెద్దలే, కానీ వీళ్ళు ఏమాత్రం కూడా భయం పడకుండా నిర్భయంగా దేవుని సేవించవలసిన వారే ఉన్నారు. And when necessary, they have to reprove, rebuke and exhort with all long suffering. చూడండి అవసరమైనప్పుడు ఈ రకమైనటువంటి మరి గద్దింపులు కానీ హెచ్చరికలు కానీ వీటన్నిటితో కూడా దీర్ఘ శాంతం కలిగిన వారే ఉండాలి. He is responsible to care for the spiritual needs of each individual in the church. చూడండి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క ఆత్మీయమైనటువంటి క్షేమాభివృద్ధి గురించినటువంటి ఆ చింత పట్టింపు కలిగి ఉండాలి. The shepherd must know about every sheep of his flock. చూడండి కాపరి అనేవాడు తన మందలో ఉన్న ప్రతి గొర్రెని గురించిన వివరాలన్నీ తెలిసి ఉండాలి. Each sheep may be differing from the other in its qualities, in its weaknesses, in its plus points also. ప్రతి గొర్రె కూడా మరొక గొర్రెతో పోల్చుకున్నప్పుడు ఒక గొర్రెకి అనేక విషయాల్లో ఎన్నో తేడాలు ఉంటాయి, వాటి బలహీనతలు ఉంటాయి, చాలా రకాల వ్యత్యాసాలు ఉంటాయి. And as a shepherd who is looking after every sheep, he must know about every sheep. ఒక కాపరిగా ఈ గొర్రెలన్నింటినీ కూడా ఆయన మేపుతున్నాడు కాబట్టి ప్రతి గొర్రెని గురించి పూర్తి వివరాలతో సహా తెలుసుకొని ఉండాలి. But today, sad to say, some shepherds don't know anything about some sheep in the flock. అయితే నేటి దినాన ఎంతో విచారకరమైన సంగతి, కొందరు కాపరులకి వారి మందలో ఉన్నటువంటి గొర్రెల గురించి ఏమీ తెలియదు. Oh, some know only about the fatted sheep only. కొంతమందికి అయితే కొంచెం క్రొవ్వినటువంటి గొర్రెలు మాత్రమే తెలుసు. So a shepherd should be an example to the whole flock. కాబట్టి ఒక కాపరి మంద అంతటి కూడా మాదిరికరంగా ఉండాలి. And a shepherd should do the ministry to please the Lord, not the people. ఈ కాపరి దేవుణ్ణి సంతోషపరచడానికే ఈ మందను కాయాలి, కానీ ప్రజలను సంతోషపెట్టడానికి కాకూడదు. He has to be a spiritual leader, not a dictator. ఆత్మ సంబంధమైనటువంటి ఒక నాయకుడుగా ఉండాలి తప్ప నియంతగా ఉండకూడదు. Today, sad to say, some shepherds are working to build their personal empires. నేటి దినాన ఎంత విచారకరమైన మాట,
కొందరు కాపర్లు వారి సొంత ఇల్లు కట్టుకునే పనిలో ఉన్నారు. their personal empires, లేకపోతే చూడండి వారి వ్యక్తిగతమైనటువంటి రాజ్యం. రాజ్యాన్ని వారు కట్టుకుంటున్నారు. and some are striving for the applause of men. కొంతమంది ఏమో మనుషుల యొక్క మెప్పు పొగడ్తలు కోరి చేస్తున్నారు. Some people are laboring for their own selfish promotions. కొంతమంది ఏమో వారి స్వార్థపూరితంగా వారికి ఏదో పదోన్నతుల గురించి And ప్రయాసపడుతున్నారు. some people are focused on accumulating the worldly possessions. కొంతమంది ఏమో లోక సంబంధమైనటువంటి ఆస్తులు సంపాదించి దాని వెనకబడ్డారు. All of these things will fade away one day. ఇవన్నీ కూడా ఒక దినాన్న వాడిపోయేవి. These sad things are happening because a local shepherd or leader does not have a personal daily fellowship with the chief shepherd, Lord Jesus Christ. ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉన్నాయంటే స్థానికంగా ఉన్న కాపరి గాని సంఘ పెద్ద గాని తమ యొక్క ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు వారితో ప్రార్థనలో వాక్యంతో వారు సమయాన్ని గడపడం లేదు కాబట్టి. When God wants to give a crown of glory that fadeth not away, many are running after those things which fade away with the efflux of time. దేవుడు వాడబారని మహిమా కిరీటాన్ని ఇస్తానని చెప్తూ ఉండగా వీళ్ళేమో అనుదిన జీవితంలో కాల ప్రవాహంలో కొట్టుకొని పోయేటువంటి వాడిపోయే వాటి వెనకాల పరుగులు తీస్తున్నారు. A good shepherd has to walk with God in faith, prayer and fasting. ఒక మంచి కాపరి అనేవాడు తాను దేవునితో కూడా ప్రార్థన వాక్య ధ్యానం ఉపవాసంతో గడపాలి. So that he may receive the crown of glory. తద్వారా మహిమా కిరీటం అతడు పొందాలని. Though it involves suffering, serve by suffering. ఈ వీటిలో ఎంతో శ్రమలు బాధలున్నా కానీ మనము శ్రమిస్తూనే సేవించాలి. Man of God, Dr. Vaughan Wiersbe said like this: గొప్ప దైవజనుడు వాన్ బిఎస్పి గారు చెప్పారు, we lead by serving and we serve by suffering. చూడండి మనము ఈ సేవ చేస్తూ నడిపించబడుతున్నాము, అలాగే మనం శ్రమల గుండా వెళ్తూ సేవ చేసేవాళ్ళమే ఉన్నాం. Yes, we have to lead the people by serving. కాబట్టి మన ప్రజలని మనము ఏ విధంగా సేవించాలి, వాళ్ళని నడిపించాలా. And with our service, we have to lead them. అంటే మన సేవ ద్వారా మన సేవిస్తూ వాళ్ళని నడిపించే వారంగా ఉండాలి. And by serving, though suffering is involved, by suffering we have to serve. ఆ విధంగా సేవిస్తూ ఉండగా శ్రమలు ఉన్నా కానీ శ్రమలు అనుభవిస్తూనే మనం సేవించేవారుగా ఉండాలి. Yeah, Lord Jesus Christ lived like that. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా జీవించారు. If you serve like that, then you are following the footsteps of your master. ఆ విధంగా నువ్వు సేవించినట్లయితే నీ యజమానుని అడుగు జాడలో నడిచిన వాడు అవుతావు. So, this morning our thought is, we have to serve the people of God looking unto Jesus. ఉదయకాలం మన తలంపు ఏమిటిదంటే యేసు వైపు చూచుచు మనం ప్రజలను సేవించేవారు. Then we will be the recipients of the crown of glory. అప్పుడు మనం మహిమా కిరీటం పొందువారమై ఉంటాం. May God help us to minister the body of Christ, keeping Lord Jesus Christ as our role model. యేసుక్రీస్తు ప్రభువారిని మనకు మాదిరిగా ఆదర్శంగా ఉంచుకుంటూ మన యొక్క సంఘాన్ని మనం నడిపించే వారంగా ఉంటాం. We are here as shepherds, not to please people, but to please the Lord our Master. మనము కాపరులుగా ఇక్కడ ఉన్నామంటే ఏదో ప్రజలను మెప్పించడానికి కాదు, కానీ మన యజమానుడు యేసుక్రీస్తు ప్రభువుని మెప్పించి ఆయనని సంతోషపెట్టడానికే సేవిస్తున్నాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక.